ఎంత ఇస్తాను రేటింగ్? 4, 5కి 4, 10. మూవీ చాలా బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఖచ్చితంగా హిట్. వన్ లైనర్వి బాగున్నాయి, పేలింది, బాగుంది, విన్నరే. కొంచెం ఎమోషన్స్ లాస్ట్కి సెకండ్ హాఫ్లో, ఇంకేముంటుంది ఈక్వల్ ఏమో చెప్పు. సంక్రాంతిగా 3, రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్, ఇంకా అనగనగా ఒకరు. 3 ఫస్ట్ ప్లేసా? అనగనగా ఒక రాజుకి, మనశంకర్ వరప్రసాద్. అవును, బాగా అనిపించింది, అంతే. నవ్వుకుంటాం, మంచిగా ఉంది, చూశాను. అవును, రెండిట్లో తేడా ఏంటా అంతగా తెలీదు. మీనాక్షి చౌదరి బాగుంది, ఆమె డ్రెస్సెస్ అవన్నీ బాగున్నాయి, చాలా బాగా యాక్ట్ చేసింది, బాగుంది. నవ్వుకున్నాం, బాగున్నాయి. రేటింగ్ 5కి 4. సాంగ్స్ కూడా బాగున్నాయి. భీమవరం బాలమ్మ బాగుంది. వద్దులే, నేను పాడాను. విన్నరే, ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్. చాలా బాగుంది, మంచి కామెడీ. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. ఓటీటీలో చూస్తే సేమ్ జాతిరత్నాలు మనకి థియేటర్లో చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసాము, అందరూ ఆ ఎన్వైర్న్మెంట్ అంతా అందరు నవ్వుకున్నప్పుడు మనకు కూడా బాగా అనిపిస్తుంది. ఓటీటీలో చూస్తే అంత అనిపించకపోవచ్చు, కానీ థియేటర్లో అయితే చాలా బాగుంది సినిమా చూడండి. నాగవంశీ గారు హిట్ కొట్టారు చాలా రోజుల తర్వాత, ఆయనకి మంచిగా హిట్ పడినట్టే, ఆల్మోస్ట్ హిట్ పడినట్టే. ఈసారి ఆయన కొంచెం తగ్గున్నారు కాబట్టి హిట్ పడిందేమో. నవీన్ పోలిశెట్టి టైమింగ్ అయితే మనం చెప్పవసరం లేదు, ఆల్రెడీ చాలా బాగా కామెడీ ఉంటుంది. ఆయన టైమింగ్ చాలా డిఫరెంట్. ఆల్సో సర్ప్రైజింగ్లీ మీనాక్షి చౌదరి గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు, మంచి కామెడీ వచ్చింది ఆవిడది కూడా. అండ్ సినిమా అంటే పెద్ద స్టోరీ ఏం కాదు, రొటీన్ స్టోరీనే, కానీ మంచి తీయడం అయితే మంచిగా ఎంటర్టైన్ చేస్తారు జనాల్ని. సినిమా బాగా కలర్ఫుల్గా ఉంటుంది, ఎక్కడ బోర్ అనిపించదు, మొత్తం నవ్వుకుంటూనే వెళ్ళిపోతుంది మొత్తం సినిమా అంతా. జాతిరత్నాల్లో స్టోరీ ఉన్నట్టు ఉండదు, దీనిలో అయితే స్టోరీ కొంచెం ఉంటుంది. సో దీనిలో సిచ్యువేషనల్ కామెడీ అదంతా కొంచెం బాగా వర్కౌట్ అయింది. బుల్రాజు సినిమాలో ఒక 4-5 టైమ్స్ వస్తాడు, వచ్చిన ప్రతిసారి నవ్విస్తాడు, బాగుంది. కమర్షియల్ క్యారెక్టర్ అనమాట బుల్లిరాజు ఈ సినిమాలో. సినిమా ముఖ్యంగా చెప్తున్నా, ఈ సినిమాను పిల్ల జల్ల కుటుంబం ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాలి, వల్గర్గా లేదు. నవ్వి 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 సంక్రాంతి అంటే పండుగ అంటే నవ్వుకోవాలి. నలుగురు ఫ్యామిలీ కలుసుకొని ఒక వినోదం చేయడాన్నే పండుగ అంటారు. ఈ సినిమా కోసం ఒక పెద్ద పండుగ. మొట్టమొదటగా మనశంకర వరప్రసాద్ మూవీ చూసిన తర్వాత మన నవీన్ పోలిశెట్టి గారి సినిమా చూడండి, సెకండ్ హిట్ 100%. మన అన్న తర్వాత బాస్ తర్వాత చిన్న బాస్ అని నేను చెప్తున్నా. ఈ సినిమాలో మనం అందరం కామెడీ ఫిలిం అనుకొని వస్తాం, కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన మారి డైరెక్టర్ గారు 2 ఫైట్లు గిట్ ఇచ్చిండు, అది ఇంకా బోనస్గా భావించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఈ హీరో డ్యాన్స్ చేస్తుండయా, చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుండు. ఛాన్స్ మన అల్లు అర్జున్కి పోటీగా ఇస్తుండు డ్యాన్స్, ఆ విధంగా బాగుంది. బుల్రాజ్ బుడ్డపోరాడు ఆ బుడ్డపోరాడు ఒక్కొక్క పంచులు వెళ్తుండు భయ్యా, ఎక్సలెంట్ భయ్యా. ఈ బుడ్డపోరానికి నేను చెప్తున్నా, నీకు మంచి లైఫ్ ఉంది బేటా, నీకు మంచిగా నువ్వు తెలుగు ఇండస్ట్రీలో మంచి వెళ్తావు, 2-3 దశాబ్దాలు వెళ్తావు బేటాను. ఇంకా పెద్దగా అయిన తర్వాత నీ ఇష్టం, ఇక నువ్వు పోరీలో పడతావు ఎవరు పడతావు తెలుసు, కానీ అనిల్ రావిపూడి గారి కాళ్ళు పట్టుకొని మొక్కలను
బుల్రాజు బుడ్డోడా చిన్న నీకు ఈయన యాక్టింగ్ మాత్రం నాకు చాలా బాగా వచ్చింది. పిట్ట ఘనమైన చిన్నదైనా ఘనం బాగానే ఉంది, నీలో దమ్ముంది, మంచిగా ఒక కాబోయే బ్రహ్మానందం కావాలని ఆ బుల్రాజు గారికి నేను కోరుకుంటా. అనగనగా ఒకరోజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీస్ అందరూ చూసే సినిమా. ఫ్యామిలీ సినిమా కావాలి, ఫ్యామిలీ సినిమా కావాలి, ఫ్యామిలీకి రావట్లా, యాక్షన్లు వస్తున్నాయి, హై ఎలిమెంట్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. అలా కాకుండా ఈ సంక్రాంతికి ఎక్స్క్లూజివ్గా అన్ని సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్సే వస్తున్నాయి. అందులో అనగనగా ఒకరోజు కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనకి సినిమా చూస్తే కొన్ని పాత సినిమాలు గుర్తొస్తాయి, పందెం లాంటి సినిమాలు గుర్తొస్తాయి, కానీ ఈ టెక్నాలజీకి ఈ జనరేషన్కి తగినట్టుగా తీశారు ఈ సినిమా. పాత సినిమాల రిఫరెన్స్ తీసుకున్నా కొత్తగా చూపించారు. నవీన్ పోలిశెట్టి గారి ఎంటర్టైన్మెంట్, మీనాక్షి చౌదరి గారి ఎంటర్టైన్మెంట్, ఆవిడ అందము, ఆవిడ అభినయం అన్నీ కూడా. అలాగే మాస్ మసాలా సాంగ్ ఒకటి ఉంది, బాల్మా సాంగ్ చాలా బాగుంటుంది. చమ్మక్ చంద్ర గారి యాక్షన్ కానీ కామెడీ కానీ అన్నీ వర్కౌట్ అయ్యే సినిమాలో. అండ్ సెకండ్ హాఫ్ ఎమోషన్ బాగుంటుంది, ఊరి కోసం తను చేసిన పని ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత వెంటనే ఒక ట్విస్ట్ ఉంటుంది. అమ్మది నమ్మ ఏంట్రా ఇది అనే ఒక ఫీల్ వస్తుంది అనమాట. యాక్చువల్గా ఎక్కడ ఇంటర్వెల్ ఇవ్వాలి, ఎక్కడ ఇచ్చారనే పాయింట్ మనకు కూడా డౌట్ వస్తుంది. సో ఇంటర్వెల్ ప్లాట్ బాగుంది, క్లైమాక్స్ బాగుంటుంది. అండ్ అందరూ కలిసి ఫ్యామిలీ అందరూ వైబ్ అయ్యే ఒక సినిమా, ఫ్యామిలీ సినిమా. మా అనగనగా ఒకరోజు రండి, థియేటర్లకు రండి, ఫ్యామిలీస్తో సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అన్న జాతిరత్నాలు అదొక డిఫరెంట్ వైబ్ అన్న. నవీన్ పోలిశెట్టి అంటే జాతిరత్నాలు, చిరంజీవి గారు అంటే ఘరానా మొగుడు. ఎందుకన్నా ఇవన్నీ మనకి ఏ జనరేషన్ తగినట్టు ఆ జనరేషన్. ఆ సినిమా అక్కడితో చూడండి. పాత సినిమాలకు వెళ్ళి దాంతో రిఫరెన్స్ తీసుకుంటే మనం ఏది చూడలేం. ఒకటి చెప్తున్న, సినిమా మీద ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవద్దు. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ రండి, సినిమాలు చూడండి, ఎంజాయ్ చేస్తారు. అంతేగాని ఈ సినిమా ఈ రేంజ్లో ఉంటుంది, నవీన్ పోలిశెట్టి సినిమా జాతిరత్నాల్లో ఉంటుంది, ఇవన్నీ వద్దు మనకి. మనం సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రావాలి, సినిమా ఎంజాయ్ చేయాలి, బయటికి వెళ్ళాలి, హ్యాపీగా సినిమా బాగుందని ఇంట్లో మాట్లాడుకోవాలి. సంక్రాంతి అంటే సినిమా పండుగ, రండి. పెద్ద సినిమా చిన్న సినిమా నాకు వద్దన్న. సంక్రాంతి బరిలో అందరూ ఫ్యామిలీ చూసే సినిమా, అదైతే ఖచ్చితంగా 200% చెప్పగలను. ఫ్యామిలీ చూసే సినిమా సంక్రాంతికి రండి, థియేటర్లో చూడండి. నేను ఇస్తాను అన్న కలెక్షన్లు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వచ్చి కొన్న వాళ్ళ లెక్క అది. రండి చూడండి అని చెప్తున్నా కదా. కలెక్షన్లతో మనకు సంబంధం లే, మంచి సినిమాలు, ఫ్యామిలీ చూసే సినిమాలు. సో భయ్యా, రవితేజ సినిమా కన్నా బాగుందా, చిరంజీవి గారి సినిమా కన్నా బాగుందా? మెగాస్టార్ గారితో రవితేజ గారితో ఎందుకు కంపారిజన్లు మనకి? అందరూ చూసే సినిమాలు అన్నప్పుడు రేటింగా 2.5 అన్న. చాలా బాగుంది, నీట్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, నో డబల్ డైలాగ్స్, నథింగ్. అండ్ ఇట్స్ ఎ వర్త్ మూవీ అండి, వర్త్ మూవీ, రియల్లీ వర్త్ మూవీ. 2026 నవీన్ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ ఎంటైర్ స్టీల్ మొత్తం నవీనే తీశాడు, నవీనే మొత్తం, నవీన్ కోసమే వెళ్ళాల్సిందే సినిమా. వెరీ నైస్ మూవీ, వెరీ నైస్. ఎస్, హీరోయిన్ ఇస్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండి, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, వెరీ నైస్. షీ డిడ్ ఏ గుడ్ జాబ్. యా, హిట్, సూపర్ హిట్. హిట్ కాదండి, సూపర్ హిట్ మూవీ. వెరీ నైస్ మూవీ, ఎంజాయ్డ్ ఇట్. స్టోరీ ఫుల్ కామెడీ ఉందండి, కామెడీతో పాటు లాస్ట్లో నవీన్ మెసేజ్ కూడా ఇచ్చాడు. అండ్ రియల్లీ ఇట్స్ బాగుంది. ఎస్, అఫ్ కోర్స్ మోర్ దెన్ దాట్ అనుకోవచ్చు. రియల్లీ న్యాచురల్గా, అసలు నవీన్ హీ డిడ్ నాట్ డూ ద యాక్టింగ్ అండి, న్యాచురల్గా చేశాడు. మన పక్కింటి కుర్రాడు ఎలా చేశాడో అలానే చేశాడు. అండ్ చాలా బాగుంది, నీట్, బాగుందండి. ఓన్లీ 2 సాంగ్స్ ఉన్నాయి కానీ లిరికల్ బాగుంది. అండ్ అంత బీట్ మాస్ అర్థం కాకుండా ఏం లేదు, నీట్గా ఉంది, చాలా బాగుంది. సూపర్ హిట్ అండి, హిట్ కాదు సూపర్ హిట్ అసలు. ఎస్, నవీన్ డిజర్వ్ దిస్ యాక్చువల్లీ అనుకోవచ్చు. ఎస్, బాగుంది. అనగనగా ఒక రాజు సినిమా టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా చాలా బాగుంది. కామెడీ కానీ నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది కామెడీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరో గారి యాక్టింగ్ మాత్రం ఒక కొత్తగా చేసి డిఫరెంట్ చేసి, ఒక జాతిరత్నాల తర్వాత అంటే మళ్ళీ ఇది మంచి హీరో గారికి ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంతా బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం కథపరంగా తీసుకుని కూడా ఒక మొత్తం నవ్వుకుంటాం సినిమా అంతా. ఎంత నవ్వుకుంటాం అంటే అంత నవ్వుకుంటాం సినిమా, అంత బాగుంది. కామెడీ మాత్రం చాలా పెట్టి, సెంటిమెంట్ కూడా అంత బాగుంది. లవ్ స్టోరీ కానీ, ఒక సెంటిమెంట్ కానీ, ఒక సాంగ్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు హీరో గారి కెరియర్లో. ఒక జాతిరత్నాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా అనగనగా ఒక రాజు కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. హీరో గారికి సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. సంక్రాంతికి వచ్చే వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బాస్ తర్వాత అంటే చిరంజీవి మెగాస్టార్ సిరీస్ హిట్ ఎంత కొట్టిందో ఇది కూడా అంత హిట్ కొడతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీనాక్షి చౌదరి గారు వచ్చి వాళ్ళ
అందరితో కలిసి మూవీ చూసినాం, మంచిగా ఉంది, బాగా అనిపించింది. జాతిరత్నాల కన్నా మించిపోయింది, బాగుంది. మ్యూజిక్ కూడా బీజిఎం బాగుంది, అన్ని బాగుంది, బాగున్నారు. లేదు లేదు మొత్తం బాగుంది సినిమా. అన్ని నచ్చింది. ఆ సాంగ్ ఒకటి నచ్చింది, భీమవరం బాలన, ఆ సాంగ్ మజా నచ్చింది. చట్టు జిపిటి ఎవరే ఈ బ్యూటీ ఇంత అందంగా ఉంది హాయే సాంగ్ అయితే ఇరగదీసిండు, బాగుంది. ఇప్పుడే చూశాను అననగా ఒక రాజు. భీమవరం బాలుమా బాగా బీచ్ పోదమ్మా, సినిమా ఇట్టు కొట్టమా. అసలు సినిమాలో మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్గా మొత్తం ఇలా నవ్వులు, థియేటర్ మొత్తం అల్చలు. అనిల్ శెట్టి గారు అసలు మీ టైమింగ్స్, మీ కామెడీ, మీ లుకింగ్, మీ డ్రెస్సింగ్, అసలు మేఘన గారు కామెడీ అసలు ప్రతి ఒక్కరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు స్టోరీ డిఫరెంట్గా ఉంది, కామెడీ మాత్రం అలసిపోయింది, క్లైమాక్స్ మాత్రం సెంటిమెంట్ ఉంది. అబ్బా ఏంటి అసలు ఇలాంటి సినిమా అసలు జాతిరత్నాల సినిమా చూసారు కదా మీరు, దానికి ఒక 10 ఇంతలు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కింద మీద ఓ ఉప్పు, అనిల్ శెట్టి తోపు. ఈ సినిమా డైరెక్టర్ గారు అండ్ నవీన్ శెట్టి అప్పుడప్పుడు మీకు ఓకే సినిమా మాత్రం సూపర్ డూపర్ ఇటు నవీన్ శెట్టి గారు అసలు మీ యాక్టింగ్, మీ కామెడీ టైమింగ్, అసలు సినిమా మాత్రం ఒక లెవెల్లో చూపించారు. అసలు నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంతగా నవ్వుకున్నా చూసా, చాలా బాగా నవ్వుకున్నాను. ఈ సంక్రాంతి సినిమా ఇట్టు కొట్టే మూవీ అంటే ఏంటంటే అనగనగా ఒక రాజు సినిమా ఇట్టు, సూపర్ డూపర్ ఇట్టు. ఈ సంక్రాంతి విన్నర్ మాత్రం పక్కా. అనిల్ అన్న కంగ్రాచులేషన్స్, నవీన్ అన్న కంగ్రాచులేషన్స్, సూపర్ డూపర్ ఇట్టు సినిమా. ఐ లవ్ యూ, నీ యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్. వారిది కూడా శర్వానంద్ కూడా హిట్ అవుతుంది, అట్లున్నాయి. మొత్తం కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి మొత్తం అన్ని సూపర్ హిట్ అయినాయి. అట్లా ప్లస్ ఏంటంటే ఫస్ట్ కామెడీ, మైనస్ ఏంటంటే కొద్దిగా ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా ల్యాగ్ ఉన్నట్టు అనిపించింది. ఓవరాల్గా అయితే హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ 8. మీనాక్షరి గారి యాక్టింగ్, సాంగ్లు అయితే మస్తు ఇరగదీసినారు, హైలైట్. భీమవరం సాంగ్ అయితే హైలైట్ ఉంది. అట్లా కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ బ్రో, సెకండ్ హాఫ్ కొద్దిగా ఎమోషనల్ ఉంది. అట్లా జాతిరత్నాలు కొద్దిగా వేరే, మొత్తం కామెడీగా బ్రో. ఇది ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ పాలిటిక్స్ గురించి ఉంది కాబట్టి కొద్దిగా అట్లా సెంటిమెంట్ అంటే కొద్దిగా పాలిటిక్స్ ఉంటుంది. అతను ఏదో జనాలకు మంచి చేద్దామని అనుకుంటాడు, అట్లా అది. సంక్రాంతికి అయితే ది బెస్ట్ ఫన్ మూవీ అని ఉందంటే ఇది అనగనగా ఒక రాజు, మన నవీన్ శెట్టి గారి మూవీ. చాలా బాగుంది. నెంబర్ 1 స్థానంలో ఇప్పటికే సంక్రాంతి రేంజ్లో మనశంకర వరప్రసాద్ దూసుకెళ్ళిపోతుంది. దానికి కాంపిటీషన్గా అనగనగా ఒక రాజు మూవీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది మూవీ అయితే. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మూవీ చూడాల్సిన ఫిల్మ్, చాలా బాగుంది. నవీన్ శెట్టి గారు ఇంకా ఎన్నో మీరు ఇలాంటి విజయాలు అందుకోవాలని నేను అనుకుంటున్నాను. జాతిరత్నాలను మించైతే ఈ మూవీ ఉందని నేను చెప్తున్నాను. చాలా బాగుంది మూవీ. అందరూ సంక్రాంతికి బెస్ట్ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది మూవీ. ఉన్న మనసు పూర్తిగా చెప్తున్నాను. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి, దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి హ్యాపీగా ఉంటుంది. జరిగిందమ్మా, వీళ్ళకైతే ప్రొడ్యూసర్కు న్యాయం జరిగిపోతుంది, అక్కడ మెగాస్టార్ కూడా జరిగిపోతుంది. ఎంజాయ్ అమ్మా. ఇట్లా పాలిటిక్స్ అంటే ఏందో చిన్న కుర్రని కూడా తెలిసిపోతుంది ఈ సినిమా. అలాంటి సినిమా, ఫ్యామిలీ సినిమా, మంచిది. ఆ హీరో ఇదేం బాగా చేసిండు, హీరోని కూడా సింపుల్గా ఏమి ఇట్లా ఈ మధ్య హీరోయిన్లంతా ఫ్యాన్సీ డ్రెస్సులు అవి అట్లా లేకుండా సింపుల్గా ఒక ఫ్యామిలీ చూసే సినిమా, టోటల్ ఫ్యామిలీ చూసే సినిమా. మొత్తం సంక్రాంతికి అక్కడ పంజాలు ఎట్లా జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఊపుతుంది. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం, చాలా హీరోస్ ఏ స్క్రిప్ట్ దొరికితే ఆ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. కానీ నవీన్ శెట్టి ఆయనే స్క్రిప్ట్ కూర్చున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నీ కూర్చొని ఈ సంక్రాంతికి ఆడియన్స్ వస్తే వాళ్ళ 3 years వర్క్ చేసి సినిమాని మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు. అది ముందు అప్రిషియేట్ చేయాలి. జాతిరత్నాలు మించి కాదు, ఓకే జాతిరత్నాలు అది ఒక టైప్ ఆఫ్ కామెడీ అయితే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేది. వాళ్ళ తాతగారు ఇది మనం చూస్తాం గోదావరి సంక్రాంతి గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు కోళ్ళ పందాలు ఆడి దాన ధర్మాలు చేసి అన్ని పోగొట్టుకుంటారు కదా, అలానే ఈ రాజుగారు అలా చేశారని ఇది చూశారు. సో నవీన్ శెట్టి మెయిన్ మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మంచి స్క్రిప్ట్ సెలెక్షన్, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూర్చొని దాన్ని డెవలప్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. సాంగ్స్ కానీ మిక్కీ జే మేయర్
ప్రొడక్షన్ ఇంకా బెటర్ ఏంటంటే వంశీ గారు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా దీని గురించి ఎక్కువ హైప్ ఇవ్వకుండా నార్మల్గా రిలీజ్ చేశారు. సో ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అవుద్ది. సంక్రాంతికి ఇంకో హిట్ వచ్చింది. మీనాక్షి గారు ఓకే ఉన్న దాంట్లో బాగా పర్ఫామ్ చేశారు. కానీ హైలైట్ మాత్రం నవీన్ పోలిశెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. బాస్ సినిమా ముందు ఓకే, కానీ నవీన్ పోలిశెట్టి తెలుసు అతనికి కూడా అనిల్ రావిపూడి ఎలా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడో ఇతను కూడా అలానే, ఇతను కూడా ఫ్యామిలీస్ని రప్పించడానికి బాగా ట్రై చేశాడు. సక్సెస్ అవుతుందని కంపల్సరీ నమ్మకం ఉంది. లేదు చూడవచ్చు మంచిగా 100% వర్త్ అండి. ఎస్ ఫ్రెండ్తో వచ్చాను, మళ్ళీ ఫ్యామిలీని కూడా తీసుకొస్తాను. సో డెఫినెట్ పని చేస్తున్నాం. మా ఫ్రెండ్ గారు ఇప్పుడు వస్తాడు, ఎక్కడో ల్యాప్టాప్ తీసుకొని ఆన్లైన్ ఉన్నాడు ఇప్పుడు. బట్ వర్త్ ద వాచ్ అంటే మేము పని స్కిప్ చేసి వచ్చాం. సో వర్త్ ఇట్. అంటే ఇంకా మళ్ళీ మూవీస్ వస్తున్నాయి కదా. అయితే విన్నర్ అయితే విన్నరే, అందరూ విన్నర్సే అండి. చూడండి ఒకసారి, మా ఫ్రెండ్ అక్కడ ల్యాప్టాప్తో ఉన్నాడు. 4 out of 5, 4.5 out of 5 చూడవచ్చు, డెఫినెట్గా చూడవచ్చు. ఇప్పుడే అనగానే ఒక రాజు సినిమా చూశాను బ్రో. నవీన్ పోలిశెట్టి 1 మంత్ షో. నాగవంశీ గారు చాలా రోజుల తర్వాత సంక్రాంతికి హిట్ కొట్టారు. నవవంశీ మామ లవ్ యూ మామ. సో చాలా బాగా అనిపించింది సినిమా. ఎక్కడా కానీ ల్యాగ్ లేదు సినిమాలో. చాలా మంచి ఫన్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంటర్టైన్ చేశాడు నవీన్ పోలిశెట్టి. సెకండ్ హాఫ్లో మనకు చాలా ఎమోషనల్ రైడ్, లాస్ట్లో ఒక 40 minutes ఎమోషనల్ రైడ్ ఉంటుంది. అది కూడా చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఏదైతే పాయింట్ తీసుకోవాలనుకున్నారో అది స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. సో మనకు ఎక్కడ కానీ బోర్ కొట్టదు. మనకు మీనాక్షి కూడా చాలా అందంగా కనిపించింది. నవీన్ పోలిశెట్టి కూడా తన కామెడీ పంచెస్తో చాలా పంచుల మీద పంచులేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు. చాలా బాగా అనిపించింది సినిమా. ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు. ఒక మంచి హిట్ అనుకోవచ్చు ఈ సంక్రాంతికి. చాలా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక మూవీ ఉంది కదా బ్రో. సో ఇప్పటివరకు నేను చూసిన అయితే మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, ఈ రెండు కూడా చాలా బాగున్నాయి బ్రో. చాలా బాగా అనిపించాయి. ఈ సినిమా వర్తే బ్రో, చూడొచ్చు. మీ టికెట్ కొట్టుకొని సినిమా థియేటర్లో కూర్చుంటే మీకు వర్త్ బొమ్మ చూపిస్తాడు నవీన్ పోలిశెట్టి. ద షో ఉన్నారు బ్రో, చాలామంది ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఎవరిది భయ్యా? సత్య గారు ఇందులో లేరు భయ్యా. చెమ్మక్ చంద్ర ఉన్నారు, సత్య గారు లేరు. సత్య గారు భర్తమహేశాలకు విజ్ఞప్తిలో ఉన్నారు. మ్యూజిక్ చాలా బాగున్నాయి బ్రో. 2 సాంగ్స్ కూడా మనకు ఫేవరబుల్గా తీసుకున్నా, చాలా బాగుంది. లేదు ఎవరు చెప్పారు బ్రో? బ్రహ్మానందమే లేడు సినిమాలో. లేడు బ్రో, బ్రహ్మానందం లేడు సినిమా. భయ్యా మీనాక్షి చౌదరి చాలా బాగుంది బ్రో. స్క్రీన్ మీద చాలా ప్లెజెంట్గా కనిపించింది, చాలా అందంగా కనిపించింది. చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి బ్రో. 2 సాంగ్స్ చాలా బాగుంది. మనం టాప్ 2, టాప్ 1 అట్లా కాకుండా సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా అన్ని సినిమాలు బాగుండాలని మనం కోరుకోవాలి. ప్రేక్షకులు ఎంటర్టైన్ ఇప్పుడు ఏముందండి, పిండి వంటలు, కైట్ ఫ్లయింగ్, అంతే. మా అత్తగారు మావగారు కైట్ ఫ్లయింగ్ అది జరుగుతూనే ఉంటాయండి. సాల్ ఇన్ ద గేమ్. ఈ సంక్రాంతికి అయితే మంచిగా అనగనగా ఒక రాజు. డెఫినెట్లీ మీనాక్షి చౌదరి గారు అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ మూవీ. ఎవ్వరు కూడా ఈ సినిమా వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు వాట్ ఎవర్ దే ఆర్ స్పెండింగ్ దానికి 10 times ఎక్కువగా వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.